గండికోట ఎద్దుల ఈశ్వరెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో భూములు, ఇండ్లు సర్వం కోల్పోయినటువంటి నిర్వాసితులకు పరిహారం R&R ప్యాకేజీ ఏ గ్రామాల 22 గ్రామాలలో పెండింగ్ ఏదైతే ఉందో దాన్ని తక్షణం పరిహారం చెల్లించాలని, పునరావాస కాలనీలలో మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, త్రాగునీటి సమస్య పరిష్కారం చేయాలని, ఈ కాలనీలలో అంగన్వాడీ కేంద్రాలతో పాటు స్కూళ్ళ ఏర్పాటు జరగాలని, బస్టాండులు, వైద్య సంస్థలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మాణం చేపట్టాలని, దాంతోపాటు ఇవాళ భూములు, ఇండ్లు సర్వస్వం కోల్పోయినటువంటి ఈ గ్రామాలలో ఎక్కడే కానీ ఉపాధి అవకాశాలు లేక మృగ్యం అయిపోతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగాలకు కల్పించేటువంటి పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ బడ్జెట్ సమావేశాల్లో మీరు అమలు చేయకపోతే, ఆలోచన చేయకపోతే, నిధులు కేటాయించకపోతే జిల్లా వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. పైనేమో చంద్రబాబు నాయుడు ప్రభుత్వము డబుల్ ఇంజన్ సర్కారు కాబట్టి పైన మనమే కింద మనమే, మనం ఏదైనా అడిగితే కాదనరు అనేది చెప్తా ఉన్నప్పటికీ ఇవాళ రాష్ట్రంలో ఏపీ అంటే అమరావతి, పోలవరం అనేటువంటి పద్ధతిలో పాలన సాగిస్తూ ఉన్నారు తప్ప ఈ వెనకబడినటువంటి రాయలసీమలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి, ఆ ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయినటువంటి నిర్వాసితులకు సంబంధించినటువంటి పరిహారం చెల్లించేటటువంటి అంశంలో తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతూ ఉంది. ఇంకోవైపేమో రాయలసీమను సస్యశ్యామలం చేయడం కోసం గోదావరి నుంచి బెనకచెర్ల వరకు 85,000 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నానని చెప్పి చెబుతా ఉన్నాం. ఈడ ముష్టి 3,000 కోట్లు కేటాయిస్తే గాలేరు నగరి 2వ దశ పనులు పూర్తయిపోయి 2,75,000 ఎకరాల ఆయకట్టుకు 10 లక్షల మందికి త్రాగునీటికి అవకాశం కల్పించేదానికి అవకాశం ఉన్నా కూడా 3,000 కోట్లకు గతి లేదు. కానీ 85,000 కోట్లను రేపు 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దాన్ని ఏటీఎం లాగా వాడుకోవడానికి చేసేటువంటి కుట్రలు, కుతంత్రాలు తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాయలసీమలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి, అందులో గండికోటలో నిర్వాసితులుగా ఉన్నటువంటి వాళ్ళ పరిహారం, పునరావాస చర్యలకు కేటాయించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఓట్లప్పుడు మాత్రం ఈ గండికోట పునరావాస కాలనీలకు సంబంధించి, నష్టపరిహారం పునరావాసంకు సంబంధించి గట్టిగా మాట్లాడతాం. మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా 10 లక్షలు చెల్లిస్తామని చెప్పినటువంటి నేతలు ఎక్కడున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఒక్కసారైనా సరే ఈ 2 కాలంలో ఎప్పుడైనా సరే పునరావాస కాలనీలకు సంబంధించి కానీ, లేకపోతే మునగ గ్రామాలకు పరిహారంకు సంబంధించి కానీ మాట్లాడుతూ ఉన్నారంటే అవి మాట్లాడడంలా ఆర్టీపీపీలో ఇవాళ ఫ్లయాష్ కోసము, ఇవాళ ఐసీఎల్లో ఉన్నటువంటి ట్యాంకర్ల కాంట్రాక్ట్ కోసము, ఆర్టీపీపీలో ఉద్యోగాల కోసం పడేటువంటి పాటలు, ఆందోళనలు, ఆరోపణలు, వాటి మీద వ్యక్తిగత ఆదాయాన్ని పెంచుకోవడంలో ఉన్నంత శ్రద్ధ ఈ ప్రాంత సమస్యలపైన లేదనేటువంటి దాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. మీ వైఖరి మార్చుకోవాలి, మీ యొక్క ఆలోచన మార్చుకోవాలి. ఈ ప్రాంతం నుంచి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల సమస్యలను, రైతాంగ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ వైఖరి మార్చుకోకపోతే, ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం చేయకపోతే, గండికోట ముంపు వాసుల సమస్యను ఈ బడ్జెట్లో కేటాయించి ఖచ్చితంగా పరిష్కారం చేయకపోతే మాత్రం జిల్లా వ్యాప్తంగా ఈ ప్రభుత్వ వైఖరి, ఈ ప్రజాప్రతినిధుల వైఖరిని ఎండగడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.